హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్. సో మన వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి డిజిటల్ ఐటీ ట్రైనింగ్. సో మీరు గూగుల్లో www.digitalit.training.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ని చూడొచ్చు. సో అట్లాగే మనం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మనకి. సో యూట్యూబ్లో డిజిటల్ ఐటీ ట్రైనింగ్ కొట్టండి. సో మీరు దానికి ఎన్రోల్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన టిప్స్ అట్లాగే ట్రైనింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. అట్లాగే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో మీ దగ్గర ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆన్లైన్ ట్రైనింగ్ కానీ, క్లాస్ రూమ్ కానీ, సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ అంటే రికార్డింగ్ వీడియోస్ కానీ రిక్వైర్మెంట్ ఉన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి. సో మీకిక్కడ ట్రైనింగ్‌లో డిజిటల్ మార్కెటింగ్ అని ఒక పేజ్ ఉంది. ఆ పేజ్‌లో డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ట్రైనింగ్‌లో డిజిటల్ మార్కెటింగ్. సో దీన్ని రిఫర్ చేయండి. ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. అట్లాగే మనం ఆఫర్ చేసే టాప్ ఏంటి ఫీచర్స్ ఏంటనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాము. అట్లాగే క్లాస్ రికార్డింగ్ షేర్ చేస్తాము. టాపిక్ వైస్ మెటీరియల్స్ ఇస్తాము. అట్లాగే డిజిటల్ మార్కెటింగ్‌ది పోర్టల్ ఒకటుంటుంది. దాని యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రెజ్యూమ్ ప్రిపరేషన్స్, శాంపుల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం ఇదంతా కూడా ఉంటుంది. సో మనం వచ్చేసరికి ఎందుకు నేర్చుకోవాలి, ఫ్యూచర్ స్కోప్ బావుంటుంది, ఫ్రీలాన్సింగ్ ఎందుకు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఆన్‌లైన్, క్లాస్ రూమ్, సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి. సో మీరు దాన్ని బట్టి ఏది మీకు ఎన్రోల్‌మెంట్ ఈజీగా ఉంటుంది, సిట్యుయేషన్, మనీ అండ్ బేస్, టైమ్ సినారియో చూసుకొని మీరు దానికి ఎన్రోల్ అవ్వండి. అట్లాగే టాప్ స్కిల్స్ ఏమి నేర్చుకుంటారనేది ఇక్కడ కొన్ని మెన్షన్ చేసాం. ఇంకా మీకు ఇన్ డెప్త్‌గా కావాలి అంటే గనుక ఇక్కడ కోర్స్ కంటెంట్‌లో గూడా మొత్తం డీటెయిల్స్, కోర్స్ కరిక్యులమ్ వైస్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఇండివిడ్యువల్‌గా టాపిక్ వైస్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ గూడా మీరు ఒకసారి చూడండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని గూడా మీరు ఫిలప్ చేసి మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎవరైతే ఫిలప్ చేసారో వాళ్ళని మేము కాంటాక్ట్ చేస్తాము. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటిదంటే గనుక డిజిటల్ మార్కెటింగ్ డెమో గురించి చూస్తున్నాము. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఆన్‌లైన్‌లో మన ప్రొడక్ట్ సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకుంటాం. జనరల్‌గా చెప్పుకుంటాం. సో దానికన్నా ముందు మనం ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే, సో ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటుంది. అంటే ఫ్రీ ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఎవరికైతే బేసిక్ ఐడియా కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఈ బేసిక్ వీడియోస్‌కి ఎన్రోల్ చేసుకొని మీరు పింగ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అవ్వండి. మేము కాంటాక్ట్ చేసినా మేము డిస్కస్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఈ నంబర్‌కి వాట్సాప్ గానీ, కాల్ గానీ చేయండి. సో దీనికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. చిన్న రిజిస్ట్రేషన్ చేసుకొని లింక్స్ యాక్సెప్ట్ చేయడం అనేది ఉంటుంది. అది పంపిస్తాం. అట్లాగే సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ బేస్ ఉంటుంది. సో మీకు ఒకవేళ ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీకు కావాలి అనుకుంటే గనక సో దానికి చార్జబుల్ ఉంటుంది. ఆన్‌లైన్ లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. క్లాస్ రూమ్ కూడా ఉంటుంది. దానికి ఎన్రోల్‌మెంట్ అవ్వండి. సో అట్లాగే ఈ ఫ్రీ ట్రైనింగ్‌లో మనకొచ్చేదేంటంటే జస్ట్ అవేర్‌నెస్, బేసిక్ ఐడియా వస్తది. సో మీకు ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు బిజినెస్‌కి ఇంప్లిమెంట్ చేయడం గాని, లేకపోతే మీరు ఇండివిడ్యువల్‌గా ప్రమోషన్ జేసుకోవాలి, జాబ్‌కెళ్ళాలి అనుకుంటే మీరు ఎయిదర్ సెల్ఫ్ లెర్నింగ్ గాని, ఆన్‌లైన్ గాని ఎన్రోల్ చేసుకోండి. అది మీ సిట్యుయేషన్ బట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే సో ఇక్కడ మనం చేసేది ఒకటే అండి. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని గాని, సర్వీస్‌ని గాని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. ఆన్‌లైన్‌లో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ క్రియేట్ చేసుకొని వాటిని మెయింటైన్ చేసుకుంటాం. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ సర్వీసెస్‌కి ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాం. సో, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనకు తెలుసు. అక్కడేం చేస్తాం, మనం మన దగ్గరున్న ప్రొడక్ట్ సర్వీసెస్‌ని ఇలా ఈ అన్నిటిల ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటా సేల్స్ అయి పెరగడానికి కంటిన్యూయస్‌గా కంపెనీ సస్టైన్ అవ్వడానికి మనం చేసుకుంటూ ఉంటాము. అది మూవీస్ అవ్వచ్చు, ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిడ్యువల్ పర్సన్స్, యాస్ట్రాలజర్స్ గాని, ట్రైనర్స్ గాని, లేకపోతే ఫ్యాకల్టీస్ ఉంటారు, లేకపోతే టెక్నీషియన్స్ ఉంటారు. ఇలా ఎవరిది కావాలన్నా వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. సో, కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఏమైందంటే ఆన్‌లైన్‌లో ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాం. అంటే యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకోవడం గాని, ఫేస్‌బుక్ పెట్టుకోవడం గాని, వెబ్‌సైట్ క్రియేట్ చేయడం గాని, ఇలా కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ యూసేజబిలిటీ ఉంటుంది. సో, అవన్నీ కూడా చేసుకుంటా ఉంటాం. రెండిటికి డిఫరెన్స్ అయితే ఇదండి. ఇక్కడంతా ఆఫ్‌లైన్‌లో చేసుకుంటాం. ఇక్కడంతా ఆన్‌లైన్‌లో చేసుకుంటాం. సో, అది సో, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏదో ప్రొడక్ట్‌కి గాని, సర్వీస్‌కి గాని బ్రాండ్ ప్రమోషన్ చేస్తా ఉంటారు. లేదంటే ఎవరైనా ఇండివిడ్యువల్ సెల్ఫ్ బ్రాండింగ్ గూడా మీరు చేసుకోవచ్చు. లేదా ట్రైనర్స్‌ని గాని, లేకపోతే పొలిటీషియన్స్ గాని, యాక్టర్స్‌ని గాని వీళ్ళని ప్రమోట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ దగ్గరున్న సర్వీస్ అవ్వచ్చు, ప్రొడక్ట్ అవ్వచ్చు ఇదంతా మీరు చేస్తా ఉంటారు. సో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే గనక మీకిక్కడ జాబ్‌కి వెళ్ళొచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా బిజినెస్ గాని, ఏదైనా సర్వీస్ గాని ఉంటే దాన్ని ప్రమోషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎర్నింగ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవన్నీ అందరికీ చాలా మటుకు తెలుసు. సో, వాటి ద్వారా గూడా మనం సెల్ఫ్ ఎర్నర్ కింద మారొచ్చు. లేదంటే ఫ్రీలాన్సింగ్ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునేటట్టుగా ఏదో వేరే జాబ్ చేస్తే గాని, మన బిజినెస్ చూసుకుంటే గాని లేదంటే
ఖాళీగా ఉంటే గనుక డైరెక్ట్ ఫ్రీలాన్సర్ కిందైనా సరే ఇంటి దగ్గర నుంచే మనం వర్క్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో లాట్ ఆఫ్ స్కోప్ ఉంటుంది. అన్నిటికి ఫ్రీలాన్సింగ్ ఉంటుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ కొంచెం ఎక్కువుంటుంది. సో, ఇండివిడ్యువల్ ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు. సో, దీనికి ఎడ్యుకేషన్‌తో పనైతే ఏం లేదండి. సో, మీరు జాబ్‌కే వెళ్దాం అనుకుంటే గనుక మినిమమ్ గ్రాడ్యుయేషన్ ఉంటే బెటరు. లేదు ఇంటర్మీడియేట్ వాళ్ళు కూడా వెళ్తారు. కాకపోతే ఏంటంటే మనకు ఎంట్రీ లెవెల్‌కి కష్టమవ్వచ్చు. ఒకవేళ ఎవరిదైనా కంపెనీలలో రిఫరెన్స్ ద్వారా గాని వెళ్ళినప్పుడు సో, మనం ఈజీగా సబ్జెక్ట్ ఉంటేనే సస్టైనబిలిటీ అవ్వడానికి ఉంటుంది. మిగతాది ఏది చేయాలన్నా కూడా క్వాలిఫికేషన్‌తో పని లేదు. మీరు ఎంతైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో, ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకున్నారో అదంతా కూడా వాళ్ళ దగ్గర ప్రెజెంట్ చేయగలిగితే డ్యూరింగ్ ఇంటర్వ్యూ టైమ్‌లో గాని, వాళ్ళ దగ్గర మీట్ అయినప్పుడు గాని సో, చేసుకోవచ్చు. సో, లేదు అనుకుంటే మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యి వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేస్తా అని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నా ఇన్‌స్టిట్యూట్ కొంతమంది చేస్తా ఉంటారు. సో, మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాము. సో, మీ కంపెనీకి మేము ప్రమోషన్ చేస్తా ఉంటాం అంటారు. సో, మనమే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి మనం ఎవరికి ఇవ్వము. సో, బయట వేరే వాళ్ళకి కూడా మనం అలా అప్రోచ్ అయ్యి చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ కింద. సో, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అంటే రీచ్ ఎక్కువ మందికుంటది. కాస్ట్ తక్కువుంటది. మొబైల్ టార్గెట్ యూజర్స్‌ని ఈజీగా టార్గెట్ అవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏమవ్వచ్చంటే గనక ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఈజీగా వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి, సో, మన ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటది. సో, మనం ఏ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఇక్కడ పేపర్ గాని, టీవీ గాని అలాంటివి వాడమండి. సో, మనం మేజర్‌గా వాడేది వెబ్‌సైట్ ఒకటి. ఇంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇవన్నీ వాడుతా ఉంటాం. సో, మన వెబ్‌సైట్‌కి ఎక్కువ మంది వచ్చేటట్టుగా దీన్ని బాగా ప్రమోట్ చేసుకొని, ఎక్కువ మంది వచ్చేటట్టుగా చేసుకుంటాం. ఒక 100 మందొస్తే ఒక 20 మంది, 30 మంది రిజిస్ట్రేషన్ అయ్యి ఎళ్ళిపోతారు. ఆ 20 మంది, 30 మందిలో మనకొక ఐదుగురో, నలుగురో ఫైనల్‌గా మన ప్రొడక్ట్ పర్చేస్ చేయడం గాని, మన బిజినెస్‌ని వాళ్ళని ఎక్వైర్ చేసుకోవడం గాని ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, అంటే మనకు సైట్‌లోకి వచ్చిన ప్రతి వాళ్ళు కొనాలి. సైట్‌లోకి వచ్చిన ప్రతి వాళ్ళతో డీల్ సెట్ అవ్వాలంటే లేదు. ఓకే. సో, మనకిక్కడ మేజర్ ఏంటంటే వెబ్‌సైట్. మనం ఇక్కడ వెబ్‌సైట్ క్రియేషన్ నేర్పిస్తాము. సో, దీంతో పాటు డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే మేజర్‌గా సెర్చ్ ఇంజిన్ ఒకటి, సోషల్ మీడియా ఒకటున్నాయి. సో, ఈ సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియాలోనే మనం ఎక్కువ చేసే వర్క్ అంతా కూడా దీంట్లోనే ఉంటది. సెర్చ్ ఇంజిన్‌లో మనం ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది కేస్ 99% గూగుల్‌నే కన్సిడరేషన్ చేసుకుంటాం. అదెలా వర్క్ అవుతుంది? దాంట్లో మన సైట్ పెట్టాలంటే ఏం చేయాలి? ప్రాసెస్ అంతా చూసుకుంటూ ఉంటాం. సోషల్ మీడియాలో ఏంటంటే మన ప్రొడక్ట్‌కి సంబంధించి కొన్ని ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో, సెర్చ్ ఇంజిన్‌లో 2 ఉన్నాయండి. ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం. ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్‌ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని ఉంది. సో, ఎస్‌ఈఓ అంటే ఏంటంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తా ఉంటాం. సో, గూగుల్‌లో మన కంపెనీ నేమ్ గురించి సెర్చ్ చేసినప్పుడు మన కంపెనీనే వస్తది. ఒకవేళ రెడ్ బస్ అనే కంపెనీ తీసుకుంటే రెడ్ బస్ అని కొట్టినప్పుడు రెడ్ బస్ వస్తది. దీనికి మనం చేసే పనేం లేదు. కానీ రెడ్ బస్ అని కొట్టినప్పుడు కాకుండా బస్ టికెట్ ఇప్పుడు బ్రాండ్ నేమ్ కొట్టట్లేదండి. వాళ్ళు ఆఫర్ చేసే సర్విస్ నేమ్ గాని, ప్రొడక్ట్ నేమ్ రిలేటెడ్ సెర్చ్ చేశాను. అప్పుడేమవుతుంది రెడ్ బస్ అనేది వస్తుంది. అంటే ఎస్‌ఈఓ అంటే ఏంటంటే ఏదైనా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మన బ్రాండ్ నేమ్ గాకుండా మనం ఆఫర్ చేసే ప్రొడక్ట్ సర్వీసెస్ రిలేటెడ్‌గా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన సైట్ టాప్‌లోకి వచ్చేటట్టుగా చేయాలి. దాన్నే ఎస్‌ఈఓ అంటాం. ఇది ఫ్రీగా తీసుకురావచ్చు. కొంత ప్రాసెస్ ఉంటది చేసుకుంటే చాలు. టాప్‌లోకొస్తే ఏంటి యూజ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పేజ్‌కి 10 రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పేజ్‌లో ఉన్న వాళ్ళని ఫస్ట్ 4 మెంబర్స్‌ని, 3 మెంబర్స్‌నే చూస్తారు. ఓకే. కిందుంటే కుదరదు. ఓకే. అట్లాగా మనం ఎస్‌ఈఓ చేసి ఏం చేయాలంటే కంపెనీ వెబ్‌సైట్‌ని టాప్‌లోకి తీసుకురావాలి. వెబ్‌సైట్ కొట్టినప్పుడు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ నేమ్ కొట్టినప్పుడు దానికి మనం చేయాల్సిన పనేం లేదు వచ్చేస్తది. కానీ మనం కొన్ని సెర్చ్ టర్మ్స్ తీసుకోవాలి. యూజర్ సెర్చ్ చేసే సెర్చ్ టర్మ్స్ తీసుకొని దాన్నే కీవర్డ్ అంటాం. ఆ కీవర్డ్స్ తీసుకొని ఏ సెర్చ్ టర్మ్ కొట్టినప్పుడు మన సైట్ టాప్‌లోకి రావాలనేది మనం ఫైండ్ ఔట్ చేసుకొని అంటే ఏ కీవర్డ్ కొట్టినప్పుడు మనం టాప్‌లోకి రావాలో తీసుకొని ఆ కీవర్డ్స్ కొట్టినప్పుడు మన సైట్ టాప్‌లోకి వచ్చేటట్టుగా చేసే ప్రాసెస్‌నే ఎస్‌ఈఓ అంటాం. ఓకే. సో, అట్లాగే ఎస్‌ఈఎం అని ఉంటుంది. ఎస్‌ఈఎం అంటే గనక మన బిజినెస్‌కి సంబంధించి కొంతమంది యాడ్స్ పెడతా ఉంటారు. సో, కొంతమంది తీసుకుంటే గు యాడ్స్ పెడతా ఉంటారు. సో, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని కొడుతున్నా. ఇలా యాడ్స్ వస్తా ఉంటాయి. అంటే ఏంటంటే గనక ఇలా యాడ్స్ పెట్టుకుంటా ఉంటారు. అట్లాగే మనం ఎస్‌ఈఓ ద్వారా ఫ్రీగా తెచ్చుకోవచ్చు. యాడ్స్ పెట్టాలంటే పెయిడ్ అయితా ఉంటది. సో, అట్లాగే యాడ్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చంటే ఇయన్నీ యూట్యూబ్ పార్ట్నర్స్ అంటాం. యూట్యూబ్ వాళ్ళయి గూగుల్ పార్ట్నర్స్ అంటాం. సో, యూట్యూబ్ గాని, ప్లే స్టోర్ గాని, జీమెయిల్ గాని, గూగుల్ మ్యాప్స్ గాని వీటిల్లో మీరు యాడ్స్ పెట్టాలి అంటే గనక ఈ గూగుల్ యాడ్స్ ద్వారా పెట్టుకోవచ్చనమాట. అవన్నీ గూడా ఇక్కడ నేర్పిస్తా ఉంటాం. అంటే మనం సెర్చ్ ఇంజిన్‌లో టాప్‌లోకి రావాలి అంటే ఎస్‌ఈఓ ద్వారా టాప్‌లోకి రావాలి. లేదా ఎస్‌ఈఎం అంటాం. అంటే గూగుల్ యాడ్స్ ద్వారా టాప్‌లోకి రావాలి. యాడ్స్‌కైతే మనీ అయితే దీనికి ఏమవ్వు. ఇక్కడేంటంటే ఎస్‌ఈఓలో టాప్‌లోకి రావాలంటే టైం పడతదండి. కొద్దిగా 3 మంత్స్, 6 మంత్స్ పడతది. ఏదైనా పర్టిక్యులర్ వర్డ్ కొట్టినప్పుడు మన సైట్ టాప్‌లోకి రావాలంటే. అదే యాడ్స్ పెట్టుకుంటే ఏంటంటే మీరు ఎంత మనీ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా
మీ కంపెనీ వెబ్‌సైట్ అనేది టాప్‌లోకొచ్చేస్తది. అట్లాగే మీరు వేరే ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్ రన్ చేయాలనుకున్నా కూడా ఈ ప్లాట్‌ఫామ్ నుంచే పెట్టుకోవచ్చు. గూగుల్ యాడ్‌వర్డ్స్ ప్లాట్‌ఫామ్ నుంచే. సోషల్ మీడియా అంటేనేమో సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ ఉంటది. పెయిడ్ ఉంటది. ఇక్కడ రాసాం కదా! ఒకసారి దీన్ని క్లియర్‌గా చూడండి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఫ్రీ ప్రమోషన్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే పెయిడ్ ప్రమోషన్. ఇక్కడేంటంటే ఫ్రీగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఫ్రీగా ప్రమోషన్ చేస్తా ఉంటాం. సో, ఇంకా ఎక్కువ కావాల్సొచ్చినప్పుడు మార్కెట్ ఎక్కువుంది. మనకిది సీజన్ అని ఫీల్ అయినప్పుడు అప్పుడు యాడ్స్ పెట్టుకుంటూ ఉంటాం. త్వరగా బ్రాండింగ్ కావాలనుకుంటే. సో, మనకి అన్నిటిలోంచి ఎక్కడికి ల్యాండ్ చేస్తామంటే అందరిని మనం ఎక్కడికంటే వెబ్‌సైట్‌కే అండి. మనం ల్యాండ్ చేసేది ఎక్కడికంటే అందరిని వెబ్‌సైట్‌గా మనం ల్యాండ్ చేస్తాం. సో, ఎందుకంటే గనక మనకు వెబ్‌సైట్ నుంచే ట్రాఫిక్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే వెబ్‌సైట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ని మనం చేంజ్ చేస్తా ఉంటాం. సో, ఈ యాడ్స్ పెట్టినా వెబ్‌సైట్‌కే తీసుకొస్తాం. లేదు మీరు సోషల్ మీడియాలో ఫ్రీ ప్రమోషన్ చేసినా వెబ్‌సైట్‌కే తీసుకొస్తాం. లేదు సోషల్ మీడియాలో యాడ్స్ పెట్టి రన్ చేసి మనీ పెట్టి రన్ చేసినా వెబ్‌సైట్‌కే తీసుకొస్తాం. అల్టిమేట్‌గా ఏం చేయాలి అంటే మన వెబ్‌సైట్‌ని మనం నీట్‌గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో, చూడంగానే ఇంప్రెసిబుల్‌గా పెట్టుకోవాలి. సింపుల్‌గా ఉండాలి. మరీ హెవీ డెకరేటివ్‌లాగా పెట్టుకోకుండా సింపుల్‌గా ఉండేటట్టు చూసుకోవచ్చు. మనకి ఇంక మేనేజ్ చేసేది ఉంది అనుకుంటే మనం డెకరేషన్ చేసుకోవచ్చు. సో, ఇలా మనకు సంబంధించిన డేటా మొత్తం మన బిజినెస్‌కి సంబంధించిన డేటా మొత్తం గూడా వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలి. అది ప్యూర్ కొంతమంది ఆఫ్‌లైన్‌లో బిజినెస్ ఉండి ఆన్‌లైన్‌లో దాని డీటెయిల్స్ పెట్టుకుంటారు. కొంతమంది ఆఫ్‌లైన్‌లో బిజినెస్ ఏం లేకుండా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే పెట్టుకుంటా ఉంటారు. ఓకే. సో, అది మీ డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్ బట్టి మీరు చూసుకోవచ్చు. అది మీరెలా ప్రెజెంట్ చేయాలనేది. సో, గూగుల్ వెబ్ మాస్టర్స్ అంటాం. లేకపోతే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటున్నాం. ఇప్పుడు లేటెస్ట్ నేమ్ అయితే ఇది. సో, ఇదేంటంటే గూగుల్‌లో మన వెబ్‌సైట్‌ని ఎలా లింక్ చేయాలి? గూగుల్‌లో లింక్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదా? ఒక బేస్ ఏంటంటే మనం మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చనమాట. వెబ్‌సైట్ పనిచేస్తున్నాయా లేదా? అన్నీ ఇండెక్స్ అయినాయా లేదా? అనేది. గూగుల్ అనలిటిక్స్ అంటే ట్రాఫిక్ ఎంతొస్తుంది? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఏ కంట్రీస్, ఏ సిస్టమ్స్ నుంచి వస్తున్నారు? మెయిల్ ఎంత? డెమో, ఫీమేల్ ఎంత? ఏ లొకేషన్? ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ గూడా ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ లాగా మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ అంటేనేమో మనకి కలెక్ట్ చేసుకున్న మెయిల్స్ అన్నీ ఎలా లింక్ చేసుకుంటాం, వాళ్ళకి మెయిల్స్ పంపించాలంటే ఎట్లాగా, వాళ్ళు టెంప్లేట్ డిజైన్స్ చేసుకోవడం ఎట్లాగా, ఇవన్నీ గూడా ఇందులో నేర్చుకుంటూ ఉంటాం. ఇదంతా గూడా ఇక్కడ చేస్తా ఉంటాము. సో, ఓవరాల్‌గా ఇదంతా గూడా టెక్నికల్ స్టఫ్ అండి. దీన్నైతే మనం ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే, ఇనీషియల్ స్టేజ్‌లో ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేసుకుంటా ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనేంటంటే, బేసిక్ థింగ్ చెప్పాను. సో, మనం వాడేది మేజర్‌గా రెండే. ఇయన్నీ వదిలేస్తే సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియాలో మన ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. సెర్చ్ ఇంజిన్‌లో వెబ్‌సైట్ వాడుతా ఉంటాం. సోషల్ మీడియా అంటే మీకు ఏ ప్రొఫైల్ కావాలో ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ప్రమోట్ చేసుకుంటా ఉంటాం. సో, మనం ఇయన్నీ సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్, యాడ్‌వర్డ్స్ ఇయన్నీ పెట్టుకొని ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటే మన మన కంపెనీకి ఏమవుతారు, పీపుల్ అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన వాళ్ళ దగ్గర ఏం చేయాలి, లీడ్ జనరేషన్ చేయాలి. అంటే లీడ్ జనరేషన్ అంటే వాళ్ళ ఈమెయిల్ గాని, ఫోన్ నంబర్ గాని కలెక్ట్ చేసుకోవాలి. లీడ్స్ వచ్చినాయి. 100 మంది రిజిస్ట్రేషన్ అయ్యారో, లేకపోతే 100 మంది మనకు కాల్ చేశారు. ఆ 100 మంది మొత్తం బిజినెస్ సేల్ అవ్వదు. ఎంతమంది అవుతారంటే ఒక 5-10% అంటే 5-10 మంది లోపే అవుతారనమాట. సో, వాళ్ళు వాళ్ళకి సేల్ అయిపోతుంది. మరి మిగతా 90 మంది పరిస్థితి ఏంటంటే, సో, వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేస్తా ఉండాలి. ఈమెయిల్స్ పంపించడం గానీ, ఎస్ఎంఎసెస్ పంపిస్తా ఉండడం గానీ, నోటిఫికేషన్స్ ఎయడం గానీ, ఇలా వెబ్‌సైట్ లింక్స్ షేర్ చేయడం గానీ, ఇయన్నీ గూడా చేసుకుంటూ ఉంటాం. డిజిటల్ మార్కెటింగ్‌లో మనం చేసేదేంటంటే ఓల్డ్ కస్టమర్స్‌తో టచ్‌లో ఉండాలి. కొత్త కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకుంటా మన కంపెనీని, ప్రొడక్ట్‌ని ప్రమోషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనమాట. సో, ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే పీపుల్ అందరూ ఎక్కువ టైం ఇంటర్నెట్‌లోనే ఉంటున్నారు. సో, మనం ఆఫ్‌లైన్‌లో ఉన్న బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో కనీసం ఏ ఒక్క ప్లాట్‌ఫార్మ్ గూడా క్రియేట్ చేయకుండా చేస్తామంటే, ఇవాళ బిజినెస్ నడవచ్చు. కానీ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాతయితే బిజినెస్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. క్లోజ్ అయిపోతది. సో, ఎయిర్‌టెల్ లాంటి టాప్ కంపెనీస్ క్రియేట్ చేసుకుంటే, కొత్తగా వచ్చే కంపెనీస్ కూడా క్రియేట్ చేసుకుంటా ఉంటాయి. పాత వాళ్ళేమో రిమైండ్ అవ్వడానికి, కొత్త వాళ్ళేమో వాళ్ళ బిజినెస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి తీసుకుంటా ఉంటారు. మీరు ఏ సెక్టార్ తీసుకున్నా, మీరు ఏది గ్రాసరీస్ అవ్వచ్చు, జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు కంపల్సరీగా ఏం చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్‌లోకి మీరు ఎంటర్ అవ్వాలి. ఓకే. కామర్స్ అవ్వచ్చు, ఫుడ్ డెలివరీస్ అవ్వచ్చు, బస్ టికెట్స్ అవ్వచ్చు, మూవీ టికెట్స్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే. సో, మీరిక్కడ ఒకటి డిసైడ్ చేసుకోండి. మన బిజినెస్‌కి అప్లికబుల్ అవుతుందా లేదా? నేను ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌ని, ట్రైనర్‌ని. నేను డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చా లేదా నా ప్రొడక్ట్‌కి గాని, నా సర్వీస్‌కి గాని అనుకుంటే కంపల్సరీ చేయాలి. చేస్తే ఇంకా ఎక్కువ సేల్ అవుతాయి. ఇవాళ మీకు 100 అవ్వచ్చు డిజిటల్ మార్కెటింగ్ చేస్తే రేపు ఒక 150 అవ్వచ్చు. ఓకే. సో, టైం పడతది కొద్దిగా. ఆ గ్యాప్ ఎప్పుడైతే ఫిలప్ అయ్యి మనం టాప్‌లోకెళ్ళామో ఆటోమేటిక్‌గా ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పనుండదు. ఎవరైతే
ఎవరైతే కెరియర్ కోసం చూస్తున్నారో, ఇన్నిట్లో వాడుతున్నారంటే ఇయన్నీ ఎవరు ఆపరేట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలి. సో, వాళ్ళెవరైతే ఉంటే మనం డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే నేర్చుకున్నారో జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటా ఉంటే స్టార్టింగ్ నార్మల్ కంపెనీస్ చేసుకున్న తర్వాత పెద్ద కంపెనీస్‌కి మీరు చేంజ్ అవ్వచ్చు. ఇక్కడేంటంటే ఎస్పెషల్లీ ఎంబీఏ వాళ్ళు టెక్నికల్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీటెక్, ఎంసీఏ ఎవ్వరైనా చేయొచ్చు. ఒక మినిమమ్ గ్రాడ్యుయేషన్ ఉంటే బెటరు. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓన్‌గా చేసుకుందాం అనుకునే వాళ్ళు 10థ్ ఉన్నా చాలు. బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్ ఉండి ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చెప్పాలి అంటే. ఈజీగానే ఉంటది. కోడింగ్ ఉండదు. అంతా బేసిక్ ప్రాసెస్‌లో ఉంటుంది. సో, దీన్ని బట్టి మీరేం చేస్తారంటే మీరు కెరియర్ వైస్ తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. మీ బిజినెస్‌కి అప్లై చేయాలా లేదా, నేర్చుకోవచ్చా లేదా అనే దానికి కూడా మీరు చూసుకోవాల్సిన పని లేదు. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే డెవలప్ అవుతారు. నేర్చుకొని వదిలేస్తే డెవలప్‌మెంట్ రాదు, మనీ రాదు, జాబ్ గూడా రాదు. సో, మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి అంటే గనక ఇక్కడ మాడ్యూల్స్ చెప్పాం గదా! సో, మీరు నాకు వాట్సాప్‌లో పింగ్ చేయండి. ఏది కావాలి? ఫ్రీ రిలేటెడ్ కావాలా? సెల్ఫ్ లెర్నింగ్ వెళ్దాం అనుకుంటున్నారా? ఆన్‌లైన్ కావాలా? క్లాస్ రూమ్ కావాలనేది నాకిక్కడ కనిపిస్తున్న నంబర్‌కి పింగ్ చేయండి. లేదా డైరెక్ట్ కాల్ చేయండి. ఇట్స్ బెటర్. లేదనుకుంటే మన వెబ్‌సైట్‌లో డిజిటల్ ఐటీ ట్రైనింగ్‌లో డిజిటల్ మార్కెటింగ్ పేజ్‌కెళ్ళి సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వండి. మూడిట్లో ఏది కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, రిజిస్ట్రేషన్ చేసినా పర్లేదు. సో, మీకింకా ఈ డెమోలో ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను కింద లింక్స్ పెడతాను. ఆ డెమోస్ చూడండి. మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ మొత్తం అంతా వస్తది. సో, మీకింకా ఏది కావాలన్నా గూడా మీకేది కావాలంటే దాని గురించి పింక్ చేయండి. దానికి తగ్గ లింక్స్ గాని, దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను పంపిస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.